అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో డ్రాప్ బాక్స్ లిస్ట్ని ఏ విధంగా చూడాలి, అదేవిధంగా మన స్కూల్ డ్రాప్ బాక్స్ లిస్ట్ని ఎలా చూడాలి, మొత్తం అన్ని స్కూళ్ళ స్టేట్లో ఉన్న అన్ని స్కూళ్ళ డ్రాప్ బాక్స్ లిస్ట్ని ఎలా చూడాలి, అదేవిధంగా ఆ డ్రాప్ బాక్స్ లిస్ట్లో మనకు కనుక ఒకవేళ ఒక స్టూడెంట్ వచ్చినట్లయితే ఆ యొక్క హెచ్ఎంని ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం మనం స్కూల్ వెబ్సైట్ యూడేస్ ప్లస్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ చేసుకున్నట్లయితే మనకి డాష్ బోర్డ్ వస్తుంది. డాష్ బోర్డ్లో అయితే మనం చూసుకుంటే లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అనేది అయితే ఉంటుంది. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్లో మనకు డ్రాప్ బాక్స్ స్టూడెంట్స్ వచ్చేసి అయితే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ యొక్క డ్రాప్ బాక్స్ స్టూడెంట్స్ అనే ఆప్షన్ అయితే మనం క్లిక్ చేస్తే మన స్కూల్లో డ్రాప్ బాక్స్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ ఓన్లీ మన స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ పైకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ మార్క్ డ్రాప్అవుట్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది, ఇష్యూయింగ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. దీనికి సంబంధించిన వీడియో నేను ఇంతకుముందు చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో ఐ కార్డ్ అయితే వేసాడు, లింక్ అయితే ఉంది అవైలబుల్గా. ఓకే, ఇప్పుడు డ్రాప్ బాక్స్ లిస్ట్ చూడాలంటే మనకి ఇక్కడ సింపుల్గా డ్రాప్ బాక్స్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్ అని అయితే ఉంది. దీన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మనకు డ్రాప్ బాక్స్కి సంబంధించిన ఒక ఆప్షన్స్ ఇవన్నీ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. మీరు సింపుల్గా ఒకవేళ యూడేస్ కోడ్తో తెలిసినట్లయితే యూడేస్ కోడ్ ఇక్కడ టైప్ చేసి మీరు సెర్చ్ చేస్తే ఆ యూడేస్ కోడ్కి సంబంధించిన లిస్ట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనకు యూడేస్ కోడ్స్ అంటే అంతగా తెలియవు కాబట్టి మనం ఇక్కడ ఆ యొక్క స్కూల్ ఏదో మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టేటు, డిస్టిక్, బ్లాక్ అంటే మండల్ వచ్చేసి, ఇక్కడ స్కూల్ వచ్చేసి ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మనం సెర్చ్ చేసుకుంటే ఆ యొక్క స్కూల్కి సంబంధించిన డ్రాప్ బాక్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన స్టేట్లో ఉన్న అందరి స్కూల్ అవి అయితే చూసుకోవచ్చు. ప్రతి స్టేటు ఒక డ్రాప్ బాక్స్ అయితే ఇక్కడ ఉంటుంది. ప్రతి స్టేటు, ప్రతి డిస్టిక్, ప్రతి మండలు, ప్రతి స్కూల్ నేమ్లో ఉన్న డ్రాప్ బాక్స్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఒక స్కూల్ డ్రాప్ బాక్స్ అయితే ఇక్కడ ఓపెన్ చేస్తాను. ఇక్కడ నేను ఒక స్కూల్కి సంబంధించిన డ్రాప్ బాక్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. మీకు పైకి స్క్రోల్ చేసిన కొద్దీ ఆ డ్రాప్ బాక్స్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో మీకు తెలుస్తుంది. ఇక్కడ మీరు ఈ యొక్క హెచ్ఎంని మీరు కాంటాక్ట్ అవ్వాలంటే మీరు ఇక్కడ స్కూల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ యొక్క స్కూల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తే మీకు అక్కడ ఉన్న హెచ్ఎం డీటెయిల్స్ అయితే మీకు కనిపిస్తాయి. ఇక్కడ స్కూల్ కాంటాక్ట్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆ యొక్క స్కూల్కి సంబంధించిన హెచ్ఎం యొక్క కాంటాక్ట్ నెంబరు, నేము, అదేవిధంగా ఆ యొక్క డిస్టిక్ ఎంఐఎస్, ఆ బ్లాక్ ఎంఐఎస్ యొక్క నేమ్స్, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరిగింది. మీరు ఆ యొక్క స్కూల్కి ఫోన్ చేసి ఒకవేళ మీకు కావాలనుకున్న స్టూడెంట్ ఒకవేళ డ్రాప్ బాక్స్లో లేకపోతే డ్రాప్ బాక్స్లో వేయమని మీరు రిక్వెస్ట్ అయితే చేయవచ్చు. ఎందుకంటే ఒక స్టూడెంట్ అయితే మీకు అంతకుముందు గత సంవత్సరంలో చదివి ఈ సంవత్సరంలో మీ పాఠశాలకు వచ్చినట్లయితే ఏ పాఠశాల నుండి వచ్చాడో ఆ యొక్క విద్యార్థిని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఆ స్కూల్ వాళ్ళు తప్పకుండా డ్రాప్ అవుట్ అయితే చేసి ఉండాలి. అంటే ఆ స్కూల్ డ్రాప్ బాక్స్లో మీకు మీ స్కూల్కి వచ్చిన స్టూడెంట్ అయితే కనిపించని పక్షంలో మీరు ఈ యొక్క స్కూల్ కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా ఆ యొక్క స్కూల్ హెచ్ఎంని కానీ ఎంఐఎస్ని కానీ కాంటాక్ట్ అయ్యి ఆ యొక్క పర్టికులర్ స్టూడెంట్ని డ్రాప్ బాక్స్లో వేయమని చెప్తే వారు డ్రాప్ బాక్స్లో వేసుకున్నప్పుడు మాత్రమే మీరైతే ఆ స్టూడెంట్ని ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపోర్ట్ని ఏ విధంగా చేసుకోవాలని నేను ఇదివరకే వీడియో చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. ఇంకా మరిన్ని యూడేస్ ప్లస్కి సంబంధించిన వీడియోస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మన ఛానల్లో. ఒక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోల కోసం అయితే ఛానల్ హోమ్ పేజ్ అయితే చూడండి. ఓకే, థ్యాంక్ యూ.